బ్రేకింగ్ న్యూస్ గుంటూరు మిర్చి యార్డులో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మిర్చి ధర పతనంపై కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితోనూ భేటీ అయ్యి ఇదే అంశంపై చర్చిస్తున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడం వల్లే మిర్చి ధర పతనమైందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది. పోయిన సంవత్సరం ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా బాగుండడం, దానివల్ల రైతులకు కూడా కొంతవరకు ధర వచ్చింది. అయితే అనూహ్యంగా ఈ సంవత్సరం వేరే దేశాల్లో డిమాండ్ తగ్గడం మన రైతులకు చాలా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో రైతులను ఆదుకునే బాధ్యత మన మీద ఉంది. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఏ విధంగా ఆదుకోవాలనో వారికి అంతా కూడా సజెషన్స్ ఇచ్చాం. మామూలుగా అయితే ఎంఐఎస్ కింద మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 25% ఇంటర్వ్యూన్ అవుతారు. అది కూడా రేట్ ఎస్టాబ్లిష్ చేయడంలో ఐసిఏఆర్ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళు కూడా ప్రాక్టికల్ రేట్ కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తీసుకోకుండా వాళ్ళు ఒక రేట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ సరిచేయాలని చెప్పాను. రేపు ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటున్నారు. రైతులను ఆదుకోవాలి. 25% సీలింగ్ తీసేసి అవసరమైతే వాళ్ళ యొక్క వ్యవస్థలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, కమిటీ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు. వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసి రైతులకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఏదైతే 50% అంటే వాళ్ళు 50% ఇస్తే రాష్ట్రం 50% ఇవ్వాలనేది కూడా ఉంది. దాన్ని కూడా ఏం చేయాలని కూడా ఆలోచించమన్నాను. నాడు 22,000 కమ్మినా తమకు గిట్టుబాటు ధర లేదని, ఇప్పుడు చూస్తే అస్సలు గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు. ఇదే విషయానికి సంబంధించిన బూత్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే చూసుకుంటే మిర్చి రైతులకు సంబంధించి నిన్న సీఎం చంద్రబాబు అటు ఢిల్లీ వెళ్ళటం, అక్కడ కేంద్రంతో చర్చలు జరపడం కూడా మనం చూస్తున్నాం. రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే మిర్చి ధరలకు సంబంధించినటువంటి అంశం పైన జగన్మోహన్ రెడ్డి గత 2 రోజుల క్రితం మిర్చి యార్డుకి రావడం జరిగింది. మద్దతు ధర పైన కూడా మాట్లాడటం జరిగింది. అయితే దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దృష్టి పెడుతున్నట్లు చెప్తున్నారు. ప్రధానంగా నిన్న కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్ళినట్లు కూడా చంద్రబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ కొనుగోలు అమ్మకాలు అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే మిర్చి యార్డులో ఉన్నాయి. ధరలకు సంబంధించినటువంటి అంశం ఒకరోజు 14,000 ఉంటే ఒకరోజు 13,000 ఉన్నటువంటి పరిస్థితులు అయితే మిర్చి యార్డులో కనిపిస్తున్నాయి. కాకపోతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి చాలా డిఫరెన్స్ ఉందనే విధంగా కూడా అమ్మగా ఇక్కడ ఏదైతే ఈ కమిషన్లకు సంబంధించి కానీ అంటే ఈ రోజు ఎంత ఉందండి ధర? క్వాలిటీ బట్టి ఉంటుంది కదా రేట్లు. కేజీ 13,700, ఆరుమూరు 111,000, తాలు 6,000 అట్లా ఉన్నాయి అంతే. ఎలా ఉంది కొనుగోలు కానీ అన్ని జరుగుతున్నాయి? బాగానే జరుగుతున్నాయి. స్పీడ్గానే ఉంది కొనుగోలు. అంటే ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అయింది? 7ంటికి స్టార్ట్ అవుతుంది ఉదయం. ఇప్పుడు దాకా బాగానే ఉంది. 7ంటికి స్టార్ట్ అయితే 9ంటికి అయిపోతాయి. రోజు ఎన్ని క్వింటాలు ఒక షాప్కి దగ్గరకు వస్తూ ఉంటాయి? ఎన్ని బస్తాలు వస్తాయి తెలియదు. రోజుకు షాప్కి 500 వస్తాయి, 1000 వస్తాయి. నిలబడే పరిస్థితి అయితే లేదు. వచ్చిన రైతులకు వచ్చినట్టే అమ్ముడు పోతున్నాయి కానీ రేటు తక్కువ. ఎలా ఉందండి? మీరు రోజు చూస్తూ ఉంటారు కదా ఇక్కడ, మీరు ఇది ఏంటి ముద్దలు లేటు అది వేస్తారు కదా, ఎట్లా ఉంది? మీకు బిజినెస్ ఎలా అనిపిస్తుంది? మాకు ఎప్పుడు ఉండే పని, మాది ఎప్పుడు ఉండే పని. అంటే బస్తాలు అమ్ముడు పోతా ఉంటేనే మీకు కూడా ఉండేది. సేల్ ఉంటే ఇక్కడ సేల్ ఉండేది. అది ఇది ఇక్కడ అయితే చాలా మంది చెప్తున్నారు. బాబాయ్, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మడానికి? గుడిపాడండి. ఎట్లా ఉంది ధర? ధర 13,500, 300, 13,700 అది రేట్. ఎన్ని క్వింటాలు తెచ్చావు ఇక్కడికి? నేను 75 టిక్కీలు తెచ్చుకుంటాను. ఇప్పుడు రాగానే అమ్ముడు పోవటానికి ఉందా?
ఆఖరి చేసే పడుతుంది కానీ రేటు తక్కువ రైతుకు ఇంకేం లేదు. ఈ రోజు ఎంత ఉంది నువ్వు అమ్మేదాన్ని? 13,700 అమ్మేస్తున్నాం. 13,500, 13,300 అది రేట్. అది అదేండి. గతంలో ఎట్లా ఉండేది అంటే గత సంవత్సరం అని కాదు, అంతకు ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది? అంత ముందు పరిస్థితుల్లో కూడా అంతేలే, ఇంకా ఇప్పుడు కొద్దిగా కొద్దిగా పెరిగింది. అది గిట్టుబాటు అవుతుందా? ధర గిట్టుబాటు అవుతుందా? రైతు గిట్టుబాటు ఏం లేదు సార్. ఇప్పుడు రైతుకు 500 కూలీ, రైతు 500 కూలీ, ఆ కూలీలకే సరిపోతుంది. 200 అమ్మితే గిట్టుబాటు అయింది సార్. 200 అమ్మకపోయారు, గిట్టుబాటు ఏం కాదు. రూతి బాగా కూలీలు 500 కూలీలు, ఏముంటుంది రైతుకి ఏం లేదు. అంత బుడ్డి 2,000, 3,000 మందు బుడ్డి, అది కూడా ఎకరాకు బుడ్డి కూడా చాలదు. అదే సార్, మా రైతుకి ఏం లేదు ఈ సంవత్సరం, ఏం లేదు, రైతుకు లాసే. అది గతంలో లాభం వచ్చిందా? గతంలో పోయిన సంవత్సరం బాగుంది సార్. బాగా అప్పుడు పంటలు తక్కువ, రేట్లు బాగున్నాయి. 23,000, 22,000, 21,000 అట్లా బాగున్నాయి రేట్లు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం మరీ క్రితం నుంచి కూడా కొంచెం సీఎం చంద్రబాబు కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానంటున్నారు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చి మద్దతు ధర చేయాలంటున్నారు. ఏమన్నా వేరియేషన్స్ ఏమన్నా ఉన్నాయా? ఏం తెలియదు సార్. నిర్ణయానికి కొంచెం బెటర్ అంటుంది. అది కొంచెం బెటర్, అటు ఇటుగా ఉంది, అటు ఇటుగా ఉందండి. అది అట్టా కొంచెం. ఇక్కడ కొంతమంది ఇంక మరి కొంతమంది రైతులు ఉన్నారు. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? 10 మంది నుంచి వచ్చాం. ఎప్పుడు వచ్చారు? రాత్రి వచ్చాం. ఎన్ని క్వింటాలు తెచ్చారు ఇక్కడికి? నేను ముగ్గురు కలిసి 50 టిక్కీలు వేసుకొచ్చాను. ఎట్లా ఉంది ఇప్పుడు ధర? ధర ఏముంది ఇప్పుడు 13, 14 అంటున్నారు. మొన్నటి మీద 1,000 పెంచుతున్నారు. జరుగుతుంది అది. ₹2 అయితే గిట్టుబాటు అయింది. ₹2 లేకపోతే ఇంకేం గిట్టుబాటు ఏమి ఉండదు. రైతుకి ఇంకేం మిగిలేదు, ఏం లేదు. సంవత్సరం కొంతమంది అప్పుల పాలవుతారు. అది ఏదో ఒకటి పెంచితే మీరు దయచేసి అందరు చదవడం కానీ ఏదైనా చేసి ఇస్తే మేము కూలీలకు సరిపోతాం కదా, మిగులుతాం. అది జరిగేది. కూలీలకి మీరు అక్కడి నుంచి తీసుకొని రావడానికి సరిపోతుంది. ఇప్పుడు ఈ రోజు మీరు ఎంత కమ్మారు? బస్తా 14కి అమ్మాను. 10 క్వింటాలు బాడికి 5,000, అడిగి ఎత్తుక్కిన 2,000 సరిపోయింది. మరి చూడు దాంట్లో ఏమొచ్చింది ఉన్నది. అది ధర అయితే గిట్టుబాటు లేదు. లేదు, రైతుకు తగ్గదు అట్లేదు. అది పైన ఎక్స్పోర్ట్ ఏదైనా పెంచితే వెనక్కి వెళ్ళకన్నా ₹1 వచ్చింది సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వెయిట్ చేసే సమయం గంటకి రేటు తగ్గుతుంది అంటారు, నిజమేనా? రేటు తగ్గుతుంది. మరి మొన్న వచ్చే 1 ఒక రేటు ఉంది, 1 రేటు ఉంది. అది జరుగుతుంది అండి. ఇది ప్రధానంగా కూడా రైతులు అయితే క్లియర్ గా చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ధరలు అయితే కొంత గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. మరికొంత ఒక ₹1,000 అటు ఇటుగా పెరిగితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవు అనే విధంగా చెప్తున్నారు. ఆ ధర అనేది ప్రభుత్వమే ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవటమో లేకపోతే ఏదో విధంగా మాకు రావాల్సిన దాంట్లో ఇప్పుడు వచ్చి ఇంకో 1,000-1,500 వస్తే కనీసం ఖర్చులు పోయి మాకు మిగిలేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటున్నారు. ప్రభుత్వాలు కానీ ప్రతిపక్షాలు కానీ ఎలాంటి పరిస్థితులు చెప్పినా మా పద్ధతి, మాకున్నటువంటి పరిస్థితుల్లో మా ఇబ్బందులు మాకున్నాయనేది మాత్రం రైతుల నుంచి వస్తున్నటువంటి వర్షం. రైట్, థ్యాంక్ యూ సాయి.